మనం తలుచుకుంటే ఎడారిలో కూడా బంగారాన్ని పండించొచ్చని నిరూపించిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారు ఉత్తరప్రదేశ్కి చెందినవారు. డాక్టర్గా రాజస్థాన్లోకి అడుగుపెట్టారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో మంచినీటి కోసం కూడా కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ 5 నదులకి జీవం పోసి 1000 గ్రామాలకి నీరందించిన ఘనమైన చరిత్ర ఈయనది. 1000 గ్రామాల ప్రజల్ని సేకరించి 11,000 నీటి పన్నులను సృష్టించారు. వాటర్ లెవెల్ పెరిగింది, పంటలు బాగా పండాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడే ఈ రియల్ హీరో లైఫ్లోకి మైనింగ్ మాఫియా వంటి విలన్స్ వచ్చారు. వాళ్ళు అక్కడ ప్రజలకి మాయమాటలు చెప్పి వాటర్ రావు, పంటలు పండవు, ఈ భూమి ఎందుకు పనికిరాదని పండని పంట పొలాల్లో మైనింగ్ చేసేవారు. రాజేంద్ర సింగ్ గారు ఎడారిని పంట పొలాలుగా మారుస్తుంటే మైనింగ్ మాఫియా తట్టుకోలేకపోయింది. ఆయనని చంపాలనుకున్నారు. 20 రోజులు కోమాలోకి వెళ్ళాడు. ఆయన ఇచ్చిన ధైర్యంతో గ్రామస్తులందరూ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మైనింగ్ సైట్లన్నీ మూసివేతకు గురయ్యాయి. ఈ గ్రామాల ప్రజల జీవన విధానాన్ని మార్చాడు ఈ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ ని రామన్ మెగసే అవార్డుని కూడా గెలుచుకున్నారు.